హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే అఫ్కోర్స్ అండి ఈ మంత్ మన ఏపీలో వచ్చి ఎలక్షన్స్ అనేది జరగబోతుంది. ఎలక్షన్స్ ఫీవర్ అనేది ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. మన ఏపీలో వచ్చి ఎంపీ ఎలక్షన్ ప్లస్ సీఎం ఎలక్షన్, చీఫ్ మినిస్టర్ ఎలక్షన్, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అనేది జరగబోతుంది. అఫ్కోర్స్ ఎలక్షన్స్ ఫీవర్ అయితే ప్రతి ప్లేస్లో ఉంది. మా ఊర్లో ఉంది. మీ ఊర్లో ఎలక్షన్ ఫీవర్ ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా పార్టీస్ వచ్చి ప్రచారాలు అనేది స్టార్ట్ చేశారు, ప్రచారాలు అనేది జరుగుతుంది. మీ ఫేవరెట్ పార్టీ ఏదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే అఫ్కోర్స్ ఈసారి 2024లో ఫస్ట్ టైం ఓటర్స్గా చాలా మంది ఉంటారు. దాంట్లో నేను ఒకరిని ఫస్ట్ టైం ఓటర్గా. మీరు ఫస్ట్ టైం ఓటరా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. జస్ట్ ఎలక్షన్ గురించి ఒక ప్రివ్యూ, ఒక చిన్న విషయాల గురించి తెలుసుకోబోతాం. జస్ట్ నాలెడ్జ్ అనేది పెంచుకోబోతాం ఎలక్షన్ గురించి. ఎందుకంటే చాలామంది ఎలక్షన్ గురించి నాలెడ్జ్ లేకుండానే ఓటేసేదానికి వెళ్ళిపోతారు. కొంతమంది ఓటే వేయరు, అలాంటి క్యాండిడేట్స్ ఎవరు, ఓకేనా, ఓటే వేయరు. ఎలక్షన్ గురించి కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకొని వీడియోని చూసి మనం తెలుసుకుందాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ ఎలక్షన్ వచ్చి ఎప్పుడు జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు దాకా నాకు తెలిసి 3 పేసెస్ అనేది జరిగిందండి. పేస్ 1, పేస్ 2, పేస్ 4, పేస్ 5, పేస్ 6 ఇలా పేస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఇండియా మొత్తం ఎలక్షన్ అనేది జరపలేము. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ ఎలక్షన్, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఒకేసారి ఎలక్షన్ జరపలేము కాబట్టి పేస్ 1, పేస్ 2, పేస్ 3, పేస్ 4, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి పేస్ 4, ఓకేనా, పేస్ 4లో జరగబోతుంది. ఎప్పుడు ఎలక్షన్ జరగబోతుంది అంటే 13th May 2024 మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఉండే కొన్ని పార్టీస్ గురించి నేను చెప్తాను. ఒకటి వచ్చి మనందరికీ తెలిసింది వైఎస్ఆర్సీపీ, ప్రజెంట్ రూలింగ్లో ఉండే పార్టీ అనవచ్చు. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఒక 3 పార్టీస్ వచ్చి అలయన్స్లో ఉన్నారు. టీడీపీ, దాని తర్వాత జనసేన, దాని తర్వాత వచ్చి బీజేపీ. ఈ 3 పార్టీస్ వచ్చి అలయన్స్లో ఉన్నారు. ఇంకోటి వచ్చి కాంగ్రెస్లో వచ్చి మన అందరికీ తెలిసిన విషయమా, దాంట్లో ఎవరు ఉన్నారండి, షర్మిల గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సిస్టర్ ఉన్నారు. ఈ 4 పార్టీస్ ఇంపార్టెంట్ పార్టీస్. ఇంకైనా పార్టీస్ని నేను మిస్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ 4 పార్టీస్ ఉంది. టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్స్ ఉందంటే జస్ట్ నేను ఈ వీడియోలో చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతానండి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది. జస్ట్ చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ గురించి మీకు కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ గురించి మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో టోటలీ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 175 సీట్స్ అనేది ఉంది. ఈ 175 సీట్స్లో వచ్చి ఎక్కువగా ఎవరు విన్ అవుతారు అంటే ఎమ్మెల్యేస్ వచ్చి సీఎంని సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ సీట్స్ వచ్చి ఏ పార్టీ విన్ అవుతారో వాళ్ళే సీఎంగా అయిపోతారండి. అఫ్కోర్స్ పోయిన ఇయర్ రిజల్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. 2019లో ఎలక్షన్స్ జరిగింది కదా. 2019లో వచ్చి భారీ మెజారిటీతో వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గెలిచింది అనుకోండి. ఎన్ని సీట్స్ అంటే 151 సీట్స్తో వైఎస్ఆర్సీపీ 175కి 151 సీట్స్తో గెలిచారు. ఒక మ్యాసివ్ విన్ అనొచ్చు. ఈసారి వెయిట్ చేసి చూడాలి. మనం నెక్స్ట్ మంత్ June 4th వచ్చి రిజల్ట్ అనేది వచ్చేస్తాయి, మనం తెలుసుకోవచ్చు. బట్ టీడీపీ పార్టీ పోయిన ఇయర్ 2019 ఎలక్షన్లో వచ్చి ఎన్ని సీట్స్ గెలిచిందంటే చాలా తక్కువ అంటే 23 సీట్స్. ఆపోజిట్ పార్టీ 23 సీట్స్ మాత్రమే గెలిచారు. దాని తర్వాత కొన్ని సీట్స్ వచ్చి కొంతమంది ఇండిపెండెంట్గా ఉంటారు, కొన్ని పార్టీస్ ఉంటుంది కదా, ఒక 10 or 15 సీట్స్ అనుకుంటాను. కొన్ని పార్టీస్ వెళ్ళి ఉంటుంది, ఒక 15 పార్టీస్ దాకా. ఈసారి వచ్చి అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే 175కి 175 అంటే 175 సీట్కి 175 సీట్లు కావాలని వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. బట్ ఆపోజిట్ పార్టీ కదా ఫైర్లో ఉన్నారు. చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారు కండి, అతను వచ్చి 175కి 175 అట్లని ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారు. మనం వెయిట్ చేసి చూడాలి. June 4th మనకు తెలిసిపోతుంది. చాలా పార్టీస్ వచ్చి మేనిఫెస్టో కూడా ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చేశారు. మేనిఫెస్టో గురించి కూడా మీకు తెలుసుకోవాలంటే అంటే వాళ్ళు ఏమేమి చేయబోతారు, నెక్స్ట్ 4 yearsకి ఏమేమి చేయబోతారని ఒక మేనిఫెస్టో, ఒక బుక్లెట్ లాగా ఇచ్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చేసింది, దాని తర్వాత టీడీపీ ఇచ్చినారు. టీడీపీ వాళ్ళు చాలా మేనిఫెస్టో, దాని గురించి డీటెయిల్గా వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ కూడా మధ్యలో ఉంది.
చూద్దాం షర్మిల గారు ఏం చేస్తారో, దాని తర్వాత వైఎస్ఆర్ జగన్ గారు ఏం చేస్తారో, లేకపోతే పవన్ కళ్యాణ్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు, దాని తర్వాత మోడీ, నరేంద్ర మోడీ, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారు? 175 సీట్స్ ఉంది, 170 సీట్లు ఉంది కదా. 170 సీట్లు ఎక్కువ ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చి సీఎంగా ఉంటారు. ఓకేనా, సీఎంగా ఎలా అవుతారు బ్రో అంటే ఎమ్మెల్యేస్, ఓకేనా, ఎమ్మెల్యేస్ ఉంటారుగా, ఎమ్మెల్యేస్కి మనం ఓటేయాలి, ఎమ్మెల్యేస్ వచ్చి సీఎంని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదే సింపుల్ ప్రొసీజర్. ఏంటంటే మనం ఎమ్మెల్యేకి ఓటేయాలి. మీ ఊర్లో ఎవరు ఎమ్మెల్యేగా క్యాండిడేట్స్ ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. ఎమ్మెల్యేస్ని మనం సెలెక్ట్ చేయాలి. ఎమ్మెల్యేస్ వచ్చి ఎక్కువ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారా, అప్పుడు వాళ్ళు సీఎం అయిపోతారు. ఒకవేళ టీడీపీ నుంచి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నారా, అప్పుడు వాళ్ళు సీఎం అయిపోతారు. ఎక్కువ సీట్స్ ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చి సీఎంగా అవుతారు, చీఫ్ మినిస్టర్గా అవుతారు. మనం నెక్స్ట్ మంత్ June 4th దాకా వెయిట్ చేయాలి. June 4th వచ్చి రిజల్ట్ అనేది వస్తుంది, ఎవరు నెక్స్ట్ సీఎం అని చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం మన ఆంధ్రప్రదేశ్కి, అతనైనా రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా రావచ్చు. మనం వెయిట్ చేసేది చూడాలి. లేకపోతే కాంగ్రెస్ గారు రావచ్చు. ఈ 3 పార్టీస్లో ఏదో ఒక పార్టీ అనేది వస్తుంది. ఏ పార్టీ నెక్స్ట్ సీఎంగా ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా, లేకపోతే షర్మిల గారు ఉంటారా, ఈ ముగ్గురులో ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫస్ట్ టైం ఓట్ ఎవరికి వేస్తారో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే, జస్ట్ వచ్చి 175 సీట్స్ ఉంది కదా, 175లో మెజారిటీతో ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చి సీఎంగా అయిపోతారు. ఇంకోటి వచ్చి ఇంకో పార్టీ వచ్చి ఆపోజిట్ పార్టీ అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2029లో అనేది నెక్స్ట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మనం వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందో. మేనిఫెస్టో గురించి వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అభిప్రాయం. అంతే, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ మీరు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబ్బీ ఫ్యామిలీ. Take care.